వెల్కమ్ టు జీడీఆర్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎంసీజీలో మోడీ, ఆల్బనీస్ భారత్ ఆస్ట్రేలియాల బద్దాలకు మరో అడుగు. చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలకు ఆమోదం. దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేష్ ఆటో పరిశ్రమలతో కీలక భేటీ. కనకదుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు. హోంమంత్రి అనిత ప్రత్యేక పూజలు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ అల్బనీస్ తో కలిసి మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ అల్బనీస్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. భారత్ ఆస్ట్రేలియా ద్వైపాక్షిక సంబంధాలు, ప్రజల మధ్య స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. Well, Prime Minister Modi, welcome back to the sacred turf of the Melbourne Cricket Ground, the birthplace of Test cricket, the home of Australian rules football, and the scene of so many famous contests between Australia and India. Just 2 years ago, Australian and Indian fans broke an attendance record that was 90 years old. Over 5 days, 370,000 people came through these gates to watch the 4th test of the Border Gavaskar series. That is the passion and the respect between our rivalry. And it is a great honour to be joined here by two legends of Australian cricket who are both admired and revered in India too. Lisa Salekar and Steve Waugh. As a player and captain, Steve Waugh was famous for breaking free of the hotel bubble and getting out and experiencing the real India. That won him so much respect and affection among the Indian people. Back then, Steve was an exception, not anymore. These days, that connection between players and coaches from both our countries is much more the norm, and we are so much better for it. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 10 మల్టీ విలేజ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ ను 9,355 కోట్ల మంజూరుకు ఆమోదం తెలపడమే ప్రధాన అజెండాగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సచివాలయంలో సమావేశమైంది. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు 2,943 తాగునీటి పథకాలు 1,811.81 కోట్లతో చేపట్టేందుకు అమాత్యులు పరిపాలన అనుమతులు ఇవ్వనున్నారు. దాదాపు 30కి పైగా ఎజెండా అంశాలతో మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. విశాఖపట్నంలో NIIA కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు సెబినెట్ ఆమోదం తెలపనుంది. తిరుపతి జిల్లాలో 63.01 ఎకరాలు సేకరించి లాజిస్టిక్స్ పార్కు ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదించనుంది. పర్యాటక పాలసీలో భాగంగా రాష్ట్రంలో క్యాన్సర్ల నిర్వహణకు ప్రత్యేక విధానం తీసుకొచ్చే ప్రతిపాదనకు ఆమోదం తెలపనుంది. NFBకి రాజధానిలో భారీ అక్వేరియం కార్యాలయం ఏర్పాటుకు ఈసా ఫౌండేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, CII గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకునుంది. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పర్యటనను కొనసాగిస్తున్నారు. 6వ రోజు పర్యటనలో ఆయన కొరియా ఆటో ఇండస్ట్రీస్ కోఆపరేషన్స్ ఏజెన్సీ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్, ఆటో కాంపోనెంట్స్ తయారీ సంస్థల ప్రతినిధులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల అవకాశాలను వివరించారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న పారిశ్రామిక మౌలిక వసతులు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, పారదర్శక పారిశ్రామిక విధానాల్లో ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను, పెట్టుబడిదారులకు
పెట్టుబడిదారులకు వివరించారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు, ఆటో కాంపోనెంట్స్ తయారీ, అధునాతన సాంకేతిక రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ ను ఆటోమొబైల్ తయారీ హబ్ గా అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని ఈ సమావేశంలో మంత్రి లోకేష్ వివరించారు. Apparently, 250, but actually, we are representing all the maybe the tier 1 to 3. Yes, correct. That kind of structure. So you have a big association. Should be. And then And for us, the interest is we would love, as you suggested, we can host KAIKA members in Andhra Pradesh, and we can show all the members around the opportunities, and they can visit. Of course, Kia is there, and even beyond Kia, the other companies can come meet, like Royal Enfield and various other players, and that's a good opportunity we should explore. Also very exciting skill development in the state. That's a big thrust area, especially for me. That's my core portfolio also. So, I look forward to your help and guidance on how can we create a vibrant base and upgrade the skills of our children in the state of Andhra Pradesh. And as you said, we will have frequent meetings, Chairman, and from the Economic Development Board, which Mr. Shanmuhan is heading, we are going to have a dedicated desk for South Korea, so that we can have a point of contact who will periodically visit South Korea, and over a period of time we actually want a person to be from Economic Development Board to be based out of South Korea, so that you can have. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకులను అణచివేసేందుకు ఉపా చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు విమర్శించారు. ప్రశ్న రావణ్ పై నమోదు చేసిన ఉపా కేసు పూర్తిగా అన్యాయమని, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం ఈ కేసుకు వ్యతిరేకంగా జరిగే ప్రతి పోరాటానికి వైఎస్ఆర్సీపీ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రశ్న రావణ్ పై ఉపా చట్టం నమోదు చేయడాన్ని నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. చాలా అన్యాయమైంది, అక్రమమైంది, కక్షపూరితమైంది, అసాధారణంగా అణిచివేయాలనేటువంటి ఒక కుట్రతో ఆయన్ని ఈ కేసులో ఇరికించారని, ఈ కేసు తేలేంత వరకు మీ అందరితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి నడుస్తుందని స్పష్టంగా చెప్పడం కోసం వచ్చాం. అంటే ఏం చేయాలి? ఇంకా నేను కాసేపు అడుగుతున్నా, ఏం చేద్దాం? ఏ కేసు పెడితే వీళ్ళు బెయిల్ రాకుండా ఉంటుంది? మర్డర్ కేసు పెట్టాలి. డెడ్ బాడీ కావాలి. డెడ్ బాడీ లేదు. 307 పెట్టాలి. 307 పెట్టాలంటే గాయం కావాలి, పెద్ద గాయం కావాలి. తయారుగా పెట్టేది ఉపా చట్టం పెట్టారు, రిమాండ్ ఇచ్చేశారు మ్యాజిస్ట్రేట్. తప్పనిక మ్యాజిస్ట్రేట్ గత్యంతరం లేదు. ఉపా చట్టం పెట్టిన తర్వాత, రిమాండ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు కేసు బిల్డప్ చేస్తున్నారు. వాళ్ళ ఇంటిని సోదా చేశారు. నాకు చాలా చిత్రం అండి. ఆయన సెల్ ఫోన్ అంట ఓపెన్ చేస్తేనంట భయంకరమైన విషయాలు బయటపడ్డాయంట. ఒక టీవీలో చెబుతున్నాడు, భయంకరమైన విషయాలు బయటపడ్డాయి, నక్సలైట్తో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఆశ్చర్యపోయారు పోలీసులు. అంత ఒకటిదే డ్యాన్స్. అంటే ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నారు, కేసుని బలం చేయడం కోసం ప్రయత్నం. ఉపా చట్టానికి ఏమేం కావాలో అవన్నీ చూస్తున్నారు. వాళ్ళు ఇల్లు సోదా చేశారు. మరి గిల్టిన్ శిక్ష దొరికినా లేదో నాకు తెలియదు. గిల్టిన్ శిక్ష కూడా దొరుకుతాయి అంటారు. మనం కామ్గా ఉంటే పెడతారు, వాళ్ళు పెడతారు. చాలా అసభ్యకరమైనటువంటి చిత్రాలు బయటపడ్డాయంట. మళ్ళీ అదొక వేస్తున్నారు బురద. ఇలాంటి వాడికి మీరు సపోర్ట్ చేస్తారా అని. చాలా దుర్మార్గం అంటున్నా. ఈ దుర్మార్గాన్ని సహిస్తూ ఊరుకోకుండా ఉంటేనే మళ్ళా ఈ ప్రయోగాలు సాగవు. అనకాపల్లి జిల్లాలోని రోడ్డెక్కిన అంగన్వాడీ కార్యకర్తలు తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని అంగన్వాడీ కార్యకర్తల నిరసన ర్యాలీ సిపిఎం కార్యాలయం నుండి ఎన్టీఆర్ స్టేడియం జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. నెహ్రూ చౌక్ జంక్షన్ వద్ద మానవహారం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించిన అంగన్వాడీ కార్యకర్తలు తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ నిరసన ప్రదర్శనలు చేశారు. ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సిసి నరసింహరావు, పలువురు సిపిఎం నాయకులు పాల్గొన్నారు. ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకపోతే ఈ నెల 29, 30 తేదీలలో కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఆశా కార్మికులు వైద్య సౌకర్యాలు మెరుగుపరచడంలో దేశంలో ప్రథమ స్థానంలో ఉంది. ఐసిడిఎస్ బెస్ట్ స్కీమ్ అని సుప్రీంకోర్టుతో సహా స్ట్రెంగ్తెన్ దీన్ని బలోపేతం చేయాలి. 10 మంది ఉన్న దగ్గర కూడా ఎంత మారుమూలైనా కూడా అంగన్వాడీ సెంటర్ పెట్టమని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు?
ఉన్న నిధులు ఇచ్చేటువంటి దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడం లేదు, తగ్గిస్తూ ఉన్నారు. ఇన్ఫ్లేషన్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ అంగన్వాడీ సెంటర్లు అద్దె తీసుకున్న దగ్గర అద్దె పెరుగుతాయా తగ్గుతాయా? జీతాలు నిత్యం కార్మికులకు ధరలు పెరుగుతూ ఉంటే పంచాలా లేదా? అది మేము ఛాలెంజ్ చేస్తున్నాం. అందుకనే ప్రభుత్వం మొండిగా శ్రమ చేసే వాళ్ళని శ్రమజీవుల్ని అణచాలనుకుంటే నువ్వు బంతి ఎంత గట్టి కొడితే అంత పైకి లేస్తుంది. ఈ ప్రభుత్వం సంగతి తెలుస్తాం. కార్మికుల మీద ఈరోజు నిర్బంధాన్ని ప్రయోగిస్తే యాపుల పని భారాన్ని మోపితే మీ సంగతి తెలుస్తామని తెలియజేయడానికే ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ నిరసన అనేటువంటి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మీ ప్రభుత్వ విధానం. విజయవాడలో ధర్నాలు జరిగితే వేలాది మంది ధర్నాని అర్ధరాత్రి ఏకూదావున మొత్తం లారీల్లో బలవంతంగా ఈడ్చి లారీల్లో వేసి 50-70 కిలోమీటర్ల దూరంలో వదిలేయడం జరిగింది. ఈ రకంగా మేము జీతాలు అడిగితే నిర్బంధాన్ని ప్రయోగిస్తే మేము ఎంత నిర్బంధానికైనా ప్రాణాలకైనా తెగించేదానికి ఈరోజు దేశవ్యాప్తంగా మా హెచ్చరిక తెలియజేయడానికి దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం జరుగుతుంది. జీతాలు పెంచమని మేము అడిగితే యాప్లు పెంచుతున్నారు. నవచేతన యాప్ ఎందుకు పెట్టారు? మీరు ఎవరి కోసం పెట్టారు? వీళ్ళు కార్మికులు కాదా? సుప్రీంకోర్టు చెప్పింది. అంగన్వాడీ కార్మికులు వీళ్ళు కార్మికులు, వీళ్ళకి సర్వీస్ కండిషన్లు ఉన్నాయి. 8 గంటలకు వచ్చి సాయంత్రం దాకా పనిచేస్తున్నారు, పిల్లల్ని సంరక్షిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఐసిడిఎస్ బెస్ట్ స్కీమ్ ఇది వచ్చిన తర్వాతే చిన్న పిల్లలు బడిలోకి వెళ్ళడం అనేటువంటి వ్యవసాయ దేశం ఉంది. తల్లి చీర పట్టుకొని పొలంలోకి వెళ్ళేవాళ్ళు ఈరోజు బడి బాట పట్టడానికి ప్రధాన కారణం అంగన్వాడీ ప్రీ స్కూల్ అయితేనే తర్వాత స్కూల్లో చేరడానికి అవకాశం అనేటువంటి. రాష్ట్రంలో కుల మత వైషమ్యాలను రెచ్చగొట్టే కుట్రలు జరుగుతున్నాయంటూ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జడా శ్రావణ్ కుమార్ సహా కొందరు వ్యక్తులు రాజకీయ ప్రయోజనాల కోసం సమాజంలో విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ వ్యవహారంలో ఆర్థిక వనరులు, అంతర్జాతీయ సంబంధాలపై సమగ్ర విచారణ చేపట్టాలని పోలీసులను కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కుట్రలు చేస్తుందనే అంశాలని మీ ద్వారా ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఈరోజు హిందూ దేవీ దేవతల మీద అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఉపా చట్టం కింద అరెస్ట్ అయి జైల్లో ఉన్నటువంటి రావణ్కి పూర్తిగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి డైరెక్షన్స్ ఇచ్చి మద్దతు ఇచ్చి నడిపించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మద్దతుతోటి శ్రావణ్ కుమారు అలాగే రావణ్ కుమార్ ఇద్దరు కూడా కలిసి పనిచేశారు. ఈరోజు రావణ్తో కలిసి పనిచేసిన శ్రావణ్కి బలం సరిపోవట్లేదని చెప్పి డైరెక్ట్గా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే రంగంలో దిగారు. రావణ్కి లీగల్గా మేము మద్దతు ఉంటాం, న్యాయ సహాయం అందిస్తామని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా ముఖంగా ప్రశ్నించినటువంటి సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సాక్షాత్తు ఆయన కూడా హే రామ్ అంటూ రావణ్ కోసం చాలా బాధపడిపోయారు. సో ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రావణ్ కానీ శ్రావణ్ కానీ ప్రకాష్ ఆంటోనీ రాయ్ అలియాస్ ప్రకాష్ రాజు కానీ వీరు ముగ్గురు యొక్క కార్యకలాపాలని తాడేపల్లి ప్యాలెస్ నుంచే వాటిని నియంత్రిస్తున్నారనే వాస్తవాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నా. సో వారికి నిధులు ఎలా వస్తూ ఉన్నాయి? ఈ శ్రావణ్, రావణ్, ప్రకాష్ ఆంటోనీ రాయ్ అలియాస్ ప్రకాష్ రాజ్కి సంబంధించినటువంటి వారికి తాడేపల్లి ప్యాలెస్తో ఉన్నటువంటి లింకులు ఏంటి, వాళ్ళ మధ్య ఉన్నటువంటి క్యాష్ సంబంధం ఏంటి, వీటన్నిటిని కూడా పోలీసులు లోతైనటువంటి అధ్యయనం చేయాల్సింది కూడా ఈ సందర్భంగా పోలీసు వారిని కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మత విద్వేషాలు రెచ్చగొట్టే లక్ష్యంతో ముఖ్యంగా క్రైస్తవులకి హిందువులకి మధ్య వైషమ్యాలు సృష్టించాలి అన్న లక్ష్యంతో వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళకి అంతర్జాతీయంగా కూడా నిధులు వస్తూ ఉన్నాయి. అవన్నిటినీ కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి నియంత్రిస్తున్నారనే అంశాన్ని కూడా పోలీసులు లోతైన. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలోని ప్రకృతి అందాలను చిత్ర పరిశ్రమ ప్రతినిధులు శుక్రవారం సందర్శించారు. చిత్ర దర్శకుడు కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలోని బృందం ఏజెన్సీ ప్రాంతంలోని పలు సహజ సిద్ధమైన ప్రదేశాలను పరిశీలించి కెమెరాలో బంధించింది. తోటలు, గోరటి, తాడికొండ,
కుస ప్రాంతాలతో పాటు ఆహ్లాదకరమైన జలపాతాలు, పచ్చని కొండలు, అడవుల అందాలను చిత్ర బృందం చిత్రీకరించింది. ఈ ప్రాంతంలోని సహజ సౌందర్యం తమను అంతగానో ఆకట్టుకుంటుందని బృంద సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ మారుమూల గిరిజన ప్రాంతంలో ఇంత అద్భుతమైన చిత్రీకరణ లొకేషన్లు ఉండటం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఇలాంటి సహజ సిద్ధమైన లొకేషన్ల కోసం ఇప్పటివరకు ఇతర రాష్ట్రాలు, విదేశాలకు వెళ్లాల్సి వచ్చేదని, అయితే పార్వతీపురం, మన్యం జిల్లాలోనే అత్యుత్తమ చిత్రీకరణ ప్రదేశాలు లభించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. తాము నిర్మించబోయే నూతన తెలుగు చిత్రంలోని కీలక సన్నివేశాలు చిత్రీకరణ కోసం ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. దాదాపు 80% షూటింగ్ ను పార్వతీపురం, మన్యం జిల్లాలోనే నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని దర్శకుడు కృష్ణప్రసాద్ వెల్లడించారు. దీంతో మన్యం జిల్లా ప్రకృతి అందాలు తెలుగు చిత్ర పరిశ్రమ ద్వారా మరింత గుర్తింపు పొందే అవకాశం ఉందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీ వర్కర్ల సమస్యల పరిష్కారం చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. పని ఒత్తిడి తగ్గించి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అంగన్వాడీ సూపర్వైజర్లుగా మహిళా పోలీసులను నియమిస్తే అడ్డుకుంటామన్నారు. రోజు దేశవ్యాప్తంగా జూలై 10వ తేదీ కోరికల దినోత్సవము మేము చేస్తున్నాము. అయితే సుప్రీంకోర్టు అంగన్వాడీ వాళ్లకు గ్రాట్యుటీ అమలు చేయాలని, తర్వాత మెయిన్ వర్కర్లుగా గుర్తించాలనేసి, కనీస వేతనం 26,000 రూపాయలు మనకు ఇవ్వాలనేసి, తెలంగాణ కంటే 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తారని ప్రభుత్వం, ఇంకా ఈ ప్రభుత్వం మాట తప్పింది. మాట ఇచ్చి మాట తప్పిన ప్రభుత్వాన్ని ఏం చేయాలో మాకు తెలుసు, మేము ఎలా గద్దె దింపాలో మాకు తెలుసు. కాబట్టి సుగాలి ప్రీతి కేసులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడం సరికాదని కర్నూలు జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుగాలి ప్రీతి అంశం దేశవ్యాప్తంగా సంచలనంగా మారడానికి కారణమైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై సుగాలి ప్రీతి తల్లి పార్వతి గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందని కర్నూలు నియోజకవర్గ జనసేన బాధ్యులు అర్షద్ అన్నారు. కర్నూలులోని ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో అర్షద్ మాట్లాడుతూ, ప్రీతి బైక్ కేసు విషయంలో ఒక్క నాయకుడు ముందుకు రాలేదని, పవన్ కళ్యాణ్ కర్నూలులో బహిరంగ సభ పెట్టడంతో ఓ అమ్మాయికి అన్యాయం జరిగిందని అందరికీ తెలిసిందన్నారు. ప్రీతి బైక్ కేసులో పవన్ కళ్యాణ్ చొరవ తీసుకోవడంతో అప్పటి ప్రభుత్వం స్పందించి వారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన ఉద్యోగం, నివాస స్థలం, 5 ఎకరాల భూమి ఇచ్చారన్నారు. ఇంత చేసిన పవన్ కళ్యాణ్ పై నిందలు వేయడం, కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. న్యాయం కోసం ఎవరి వద్దకైనా వెళ్ళండి, కానీ సహాయం చేసిన వారిపై నిందలు వేయకండని పార్వతీబాయిని వీర మహిళలు కోరారు. ఈ కార్యక్రమంలో అర్షద్, బ్రాహ్మణి, పుష్పలత, నరేష్, నాగరాజు, కనకదుర్గ, వినయ్, వెంకటేష్, ప్రకాష్, రహిమాన్, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారిపైనే ఈరోజు దుష్ప్రచారానికి తెరలేపే విధంగా ఈరోజు ఒక హాస్యాస్పద రీతిలో ఈరోజు గన్నవరం పోలీస్ స్టేషన్లో నువ్వు మా అధ్యక్షుడి గారిపైనే కేసు పెడుతున్నావు. తల్లి, నువ్వు చెప్పావు, నీ మాటలే నువ్వే చెప్పావు. ఈరోజు హాస్యాస్పదంగా సుగాలి ప్రీతి కేసుని వాడుకున్నామా? సుగాలి ప్రీతి కేసుని వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా పరిచయం చేసింది మేము. సుగాలి ప్రీతి ఆ తల్లికి న్యాయం జరగాలనేసి పోరాడింది మేము. అటువంటిది నువ్వు ఈరోజు చేసినటువంటి ఎంత దుర్మార్గమైన చర్య, నమ్మక ద్రోహమా? నీకేమి నమ్మించి ఏం నమ్మక ద్రోహం చేశామమ్మా? వంచామా? ఈరోజు వచ్చేసి అసత్యాలు మాట్లాడుతున్నామా? కనీసం నీకు ఇంగిత జ్ఞానం లేకపోవచ్చు, కనీసం కానీ వేరే వాళ్ళు పక్కనున్న వాళ్ళకు కూడా ఇంగిత జ్ఞానం లేదమ్మా. రోజు ఒక మాట మాట్లాడతావమ్మా, అదేదో అపరిచితుడు సినిమాల్లాగా, లేకపోతే చంద్రముఖి సినిమాల్లాగా రోజు ఒక వేషమా? చాలా హాస్యాస్పదంగా ఉంది. చాలా సొసైటీలో ఇంకా నీతి నిజాయితీ ఉన్నాయంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు.
కాబట్టే అవి మిగిలి ఉన్నాయి. అటువంటి వ్యక్తిని పట్టుకొని అసత్య ఆరోపణలు అంటాం. ఈ రోజు వచ్చేసి చీటింగ్ కేసు పెడతా, నమ్మక ద్రోహం కేసు పెడతా. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.